ట్రైన్ పార్టీ రెడీయా? రెడీ సార్. ఈవేళ రాత్రి సరిగ్గా 10 గంటలకి రైల్వే స్టేషన్ కి 10 మైళ్ల దూరంలో గూడ్స్ ట్రైన్ ఆపివేయబడుతుంది. దానిలో 7వ నంబర్ బోగీని మీరు అన్లోడ్ చేసి రావాలి. అలాగే సార్. బయలుదేరండి. సినిమా పార్టీ లక్ష్మీ టాకీస్ లో లేడీస్ పిక్చర్ సతీ సావిత్రి రిలీజు. మరి ఆడవాళ్ళంతా ముస్తాబులై నగా నట్లతో వస్తారు. మెడలు వదిలేసి మెడలో ఉన్న గొలుసులు నెక్లెస్ లు తప్పించండి. మంగళసూత్రాలు వద్దురో. అయ్యా మీకు దురిది ఇవ్వాలని ఉందండి అయ్యా. పరమ వీర దొంగనా లేకపోతే ఏమిటండి, రైళ్ల కాడ నుంచి రోడ్డు సైడ్ దొంగతనాలన్నీ కూడా మీరే చేయించాలా? తప్పదయ్యా. పాలిటిక్స్ లోను వెధవ పనుల్లోనూ పరాయి వాడిది పై చేయి కానివ్వకూడదు. మన దొక్కేస్తారు. అదేమిటో చూసావా? మనిషి పుర్రె. మామూలు మనిషి పుర్రె కాదు. నీకంటే ముందు నా దగ్గర గుమస్తాగా పనిచేసినోడు పుర్రె. చెత్త చెత్తగా మాట్లాడావంటే చెక్కేయగలను. జాగ్రత్త. తల వేసేయమంటారా? దూరుకోవా బోండాన్ని వేసేరా. ఎప్పుడు వచ్చావు? జైలు నుంచి వచ్చేవాడికి డేట్ ముందే ఫిక్స్ అయి ఉంటుందిరా. అబ్బా ఎంత ముద్దుగా తిట్టావు గురు. మన ఎమ్మెల్యేల కంటే నువ్వేనయం. వాళ్ళ అసెంబ్లీలోనే బండబూట్లు ఇట్టుకుంటున్నారు. సరే, ఎలా ఉంది నీ వ్యాపారం? 3 రెంచులు 6 టైర్లుగానే ఉంది గురు. నువ్వు విడుదలై వచ్చిన సందర్భంగా చిన్న పార్టీ తర్వాత చూద్దాం. ఓ చిన్న పని ఉంది. ఏదైనా వెహికల్ ఉంటే కావాలి. ఇదిగో నీ ఇష్టం వచ్చింది తీసుకెళ్ళు. చాకలాడికి ఊళ్ళో వాళ్ళందరి బట్టల మీద అధికారం ఉన్నట్టు ఊళ్ళో వాళ్ళందరి కార్ల మీద మెకానిక్ ఎక్కుంటుంది. ఇవన్నీ మనమే. నీ ఇష్టం వచ్చింది తీసుకెళ్ళు. అయ్యగారు ఇవన్నీ మంచి నోట్లేనంటారా? ఈ సొమ్ము బ్యాంకులో డిపాజిట్ చేసి వస్తాను. జాగ్రత్తగా. కారు కుడిపక్కకు తిప్పు. ఎవరు చూడు. తలకాయ వెనక్కి తిప్పావంటే పుచ్చకాయలా పేలిపోద్ది. ఏం చేయాలనుకుంటున్నా? ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. నాకు 3 వచ్చాక చెప్తాను. అంతవరకు తోలుతూనే ఉండు. కారు పెట్టుకోలేదు. ట్యాంకు నిండా ఉంది, నేను చూశాను. పోనీ. తూపు రోడ్డు మీద దృష్టి తుపాకీ గొట్టం మీద పెట్టుకుని కారు డ్రైవ్ చేయడం చాలా కష్టంగా. కారు ఆపుతాను, డబ్బు తీసుకుంది. కారు ఆగితే నీ ఊపిరి కూడా ఆగిపోతుంది. పోనీ. చాలా పనులున్నాయి నాకు. మరీ తొందరపడిపోతున్నావే. కారు ఆపరా? అదే తోలు. చూడు, ఎదురుగా చెట్టు కనిపిస్తుంది. దాని ఒక్కసారి చూడమ్మా. చాలా పెద్ద చెట్టు. నీడ కూడా బాగుంది. అక్కడ ఆపనా? ఆపడం కాదు, సరాసరి కారుని తీసుకువెళ్ళి ఆ చెట్టును గుద్దకపోతే నీకే నష్టం. చెట్టుకు కారును గుద్దావనుకో నీ కాలో చెయ్య ఇరిగిపోతుంది. ఇక్కడే ఆపేవనుకో నా ఈ పిస్తోలు నీ తలకాయని లేపేస్తది. ఏం కావాలి? కాలా తల? నాకు తలే కావాలి. అయితే పోనీ. సార్, ఎవరో ఒక వ్యక్తి ఈ కవరు ఈ బాక్స్ మన క్యాష్ కౌంటర్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సార్. 12 సంవత్సరాల క్రితం చంద్రశేఖరరావు అని ఆయన మీ బ్యాంకులో పనిచేసేవారు. ఆయన కొంత డబ్బు దొంగిలించారనే నిందపట్టడంతో భరించలేక గుండాలు చనిపోయారు. ఆయన శ్రేయోభిలాషగా ఆయన మీద పడ్డ మొత్తం తుడి చేయాలనే ఉద్దేశంతో వడ్డీతో సహా ఈ డబ్బు ఇక్కడ పెడుతున్నాను. దయచేసి స్వీకరించండి. ఏమిటయ్యా, కాలికి పెద్ద కట్టుకుని బాధపడుతూ కుంటుతూ నడుస్తున్నారు. కాలికి ఏమైంది? ఏమీ లేదయ్యా. రాత్రి బాత్రూమ్ లో కాలు జారిపడ్డాను. బాత్రూమ్ లో జారిపడ్డానికి మనకి బాత్రూమ్ లో పాకుడు ఎక్కడ ఉందండి? ఏదో జరిగింది, అది మీరు నా దగ్గర దాచి పెడుతున్నారు. అయినా గొడవ దూకే వయసు కూడా కదే మీరు. ఎవడైనా వింటే నవ్విపోతాడు. కాలికి దెబ్బ తగిలి నేను ఏడుస్తుంటే ఇక్కడ దెబ్బ కొట్టి బాధ
బాధ పెడతావేమిటయ్యా? ఊరికే జోకులేయకండి. ఇక్కడ దెబ్బ కొడుతున్నాడంట. ఇక్కడ ఏదో పెద్ద మనిషి. సుబ్బయ్య. అయ్యా ఫోన్ అయ్యా ఫోన్. హలో ఇన్స్పెక్టర్ గారా అండి? దొంగ దొరికాడా అండి? దొంగ అంటేనే దొరకని వాడు అని అర్థం. ఐకో దండరామయ్య. ఎవరివయ్యా నువ్వు? చెబుతాను, తొందరపడకు. ఒకతన్ని దగ్గర నుంచి డబ్బున బ్రీఫ్ కేస్ తీసుకుపోయాడు కదూ? అవును పోయాడు. నేను దొరికాడా? దొరికాడు. అమ్మయ్య, ఆ బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి నాకు ఇచ్చేయి. నీకు మంచి బహుమానం తాంబూలంలో పెట్టిచ్చేస్తా. తాంబూలంలో పెట్టి ఇచ్చేశా. ఇచ్చేసావా? ఎవరికి? బెజవాడ బ్యాంకు వాళ్ళకి. నీ చిన్ననాటి స్నేహితుడు చంద్రశేఖరరావు మీద అపనింద తొలగిపోవటానికి వడ్డీతో సహా నువ్వు దోచిన బ్యాంకు వాళ్ళకే కట్టేశా. ఇదిగో సీరియస్ గా అడుగుతున్నాను, నువ్వెవరివి? నిజం చెప్పు. వెరీ సీరియస్ గా చెబుతున్నాను, నేను చంద్రశేఖరరావు ఆత్మను. అయ్యా నేను చెప్తూనే ఉన్నాను తమకేదో ఫ్లాష్ బ్యాక్ ఉందని. ఇప్పటికైనా చెప్పండి అది ఏమిటో, దానికి విరుగుడు నేను చెప్పేస్తాను. ఇంకేం విరుగుడయ్యా? విరిగిపోయింది. ఏమిటి? కాల కాదు, మనస్సు. మీ జోకులతో నా తల తిరిగిపోతుందయ్యా. డాడీ అమ్మా నాన్నగారి అబ్బా, ఊరుకోవయ్యా, లేనిపోని విషయాలు చెప్పి అమ్మాయి మనసు కూడా వెనకొట్టవెందుకు? హ్యాపీగా వెళ్ళిరామ్మా. ఓకే వస్తాను డాడీ. చూడమ్మా, నీకు అసలే డ్రైవింగ్ కొత్త, కారు కూడా కొత్తదే. రోడ్డు మీద జనాలే కాకుండా రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి. అవన్నీ మన శత్రువులే అనుకో. ఇదిగో ఎప్పటికప్పుడు బ్యాక్ సీట్ లో చూస్తుండు. ఈ ఏమైనా ఉండొచ్చు. ఏం పర్వాలేదు డాడీ, నేను చూసి ఏమైనా నువ్వు డ్రైవర్ ని పెట్టుకునే వరకు నాకు మనశ్శాంతి. పో డాడీ. అమ్మా టాటా టాటా. ఏమిటే చిరునవ్వులు చిందిస్తున్నావు? ఈ రోజు హాలిడేనా? నాకేం కాదు, నీకవుతుందో లేదో ఈ ఉత్తరం చదివాక తెలుస్తుంది. ఉత్తరమా? ఎవరు రాసింది? అందమైన ఆడపిల్లకి ఊరంతా బంధువులేని ఏ అమర ప్రేమికుడు రాశాడు. చచ్చి, ఎంత గుండె ధైర్యం నన్ను ప్రేమించానని చెప్పడానికి. ఏది ఉత్తరం?